నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఇస్ రామ్ ఎయిమ్స్ నుంచి దాదాపుగా 1383 ఖాళీలకు సంబంధించిన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 26 ఇన్స్టిట్యూట్లలో ఇక్కడ మనకు ఈ భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటిలో వేరియస్ పోస్టులు ఉన్నాయి, అంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి. ఒక్కొక్కటి వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మరీ ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఎయిమ్స్ నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్లో మొత్తం ఖాళీలు చూసినట్లయితే 1383 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా 26 ఇన్స్టిట్యూట్లలో వీటికి సంబంధించిన భర్తీ అనేది జరగనుందనమాట. అయితే ఒకసారి వీటికి సంబంధించి శాలరీస్ ఎట్లా ఉంటాయని అంటే మనకు 7th పే స్కేల్ ఆధారంగా మనకు శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్వాలిఫికేషన్ వేరే వాటివి ఉన్నాయి. సో అవి కూడా ఒక్కొక్కటి నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే 10th మీద కొన్ని పోస్టులు ఉన్నాయి, 12th ఇంటర్మీడియట్ మీద కొన్ని పోస్టులు ఉన్నాయి, డిప్లొమా మీద ఉన్నాయి, నర్సింగ్ సంబంధించిన ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, ఇతర ఎంబీబీఎస్ సంబంధించిన పోస్టులు కూడా ఇందులో మనకు ఉన్నాయన్నమాట. ఓకేనా. అయితే ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ప్రతి పోస్టుకి 18 సంవత్సరాలు నిండినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి మాక్సిమం 25 సంవత్సరాలే ఉంది, కొన్ని పోస్టులకి 40 సంవత్సరాల వరకు కూడా ఉంది. సో వేరియస్ అనే పోస్టులు చాలా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో అది కూడా మీరు గమనించవలసినటువంటి విషయం. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మనకు నవంబర్ 14వ తేదీన వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరిగింది. దరఖాస్తుకు చివరి తేదీ చూసినట్లయితే డిసెంబర్ 2వ తేదీన ఈ ఎయిమ్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది డిసెంబర్ 2వ తేదీన ముగియడం జరుగుతుంది. ఓకేనా. డిసెంబర్ 2న వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ముగియడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి మనకు www.aimsexams.ac.in అనే వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట.